హలో ఎవ్రీవన్, టేస్టీ సూజీ కప్ కేక్స్ చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ముందుగా దీనికోసం మనం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుందాము. అదే అండి, బాంబే రవ్వ అంటారు, సూజీ అంటారు కదా. నేను పిల్లలకి చేస్తున్నాను కాబట్టి ఇట్లా మిక్సీ చేసుకుంటున్నాను, లేదంటే డైరెక్ట్గా ఉప్మా రవ్వ కూడా తీసేసుకోవచ్చు, కొంచెం పిండిలాగా ఉంటుంది కాబట్టి. సో ఈ ఉప్మా రవ్వని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నెక్స్ట్ అదే కప్తో ఒక మిల్క్ తీసుకోండి, మనకు రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. మంచిగా మిల్క్ వేసేసుకొని బాగా కలుపుకోండి, ఏమి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ పక్కకు ఉంచుదాం. ఈలోపు మనము ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాము. ఈ హాఫ్ కప్ షుగర్ మనకి మిక్స్ చేసేసరికి 3/4 కప్ అవుతుంది కదా. ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. అలాగే మనము పొంగడాలది ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకుంటున్నాను. సో 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. దీంట్లో మనం ముందుగా రెడీ పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా, దాన్ని ఇలా జాలీలోకి వేసుకుని జల్లెడ పట్టిస్తే సరిపోయిద్ది. జస్ట్ దట్ మనకి ఉండలు రాకుండా ఉండడం కోసం ఈ ప్రాసెస్ చేస్తాము. మొత్తం అలా చేసేసుకున్నాక కరెక్ట్గా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకుంటాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అలాగే నెక్స్ట్ ఇది బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ మనం ఒక బేకింగ్ పౌడర్ ఉంది కదా, అది ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాము. దీని తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక పించ్ బేకింగ్ సోడా కూడా వేసుకుందాం. ఇది ఫ్లేవర్ మనకు మంచిగా రావడం కోసం వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను, అది ఒక 3/4 స్పూన్ అనుకోండి. ఇదంతా వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదా, అది మీకు ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు. కొంచెమే ఒక 1/8 స్పూన్ అట్లా. ఈలోపు మనం ఒక పొంగడాలది అనుకున్నాం కదా, గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంది, అది ప్రీ హీట్ చేసుకుంటున్నాము. జనరల్గా కింద ఫస్ట్ దోసపెనం పెట్టి తర్వాత ఇది పెట్టాలి, నేను ఫస్ట్ మర్చిపోయాను. సో అది మళ్ళీ తర్వాత పెట్టాను అనమాట. ఇలా అన్నిట్లో ఈవెన్గా వేసేసుకొని మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొంతసేపు అయ్యాక మళ్ళీ చూస్తే వన్ సైడ్ కాలిపోయి ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోవాలి వాటిని. చూడండి, నేను మధ్యలో అది పెట్టలేదు కదా దోసపెనం, సో అందుకే సెంటర్లోవి అలా ఎక్కువ కాలిపోయినాయి అనమాట. ప్రీ హీట్ కూడా చాలా ఎక్కువ చేయొద్దు, కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు అన్నీ ఈవెన్గా మనకి పొంగడాలు రెడీ అవుతాయి. ఇలా అన్నీ టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ సరిపోద్ది, 1-2 మినిట్స్ లోపలే ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇలా దోసపెనం పెట్టి దానిపైన ఖచ్చితంగా అది పెట్టండి, డైరెక్ట్ అయితే పెట్టద్దు. ఇలా సిమ్లో మీరు అన్నిటినీ కాల్చుకుంటే బాగుంటుంది. సో సెకండ్ సైడ్ కూడా మనకి ఇలా రెడీ అయిపోయింది కదా. ఇవి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో చూస్తారా? చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.